నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సోదరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేది మానుకోవాలి, అభివృద్ధిని సహకరించాలని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మిత్రుడు నాయక్ వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి సోదరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానైనా ఖండించారు. లీగల్ గా పనిచేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అందరూ సహకరించాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు పనులు నడుస్తుంది కాబట్టి ఇసుక కోసం కొట్టుకుంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? ఎమ్మెల్యే గారి తమ్ముడిని పట్టుకొని షాడో ఎమ్మెల్యే అనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అవుతుంది, దాన్ని కానియకుండా అనవసరంగా నిన్న ఏదో ఒక 2 పెగ్గులు ఎక్కువ వేసుకున్నాడో ఏం వేసుకున్నాడో తెలియదు. కాబట్టి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మీరు తాకుండా కూర్చోండి, వాళ్ళు డెవలప్ చేసేది ఖచ్చితంగా చేసుకుంటూనే పోతారు. మా టీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు యాలాల మండలం కంచు కోట యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీకి 8,000 10,000 లీడ్ ఇచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు కనీసం లేదన్నా 1,800 లీడ్ కాంగ్రెస్ పోయింది. అంటే ఎవరు చేసేది అంతా? ఈ మహానుభావులే. మనం ఇప్పుడు చెప్పాల్సింది మొత్తము డ్రింకింగ్ మాస్టర్లే చేసిన తాకట్లకు ఇది మొత్తము ఇట్లా అయింది. లేకుంటే టీఆర్ఎస్ పార్టీ లీడ్ ఇస్తుండే. వీళ్ళు చేసిన తాకట్లు. నేనేమంటున్నా, మీరు ఏమైనా ఉంటే ఫుల్ బాటిల్ పెట్టుకోండి, తాకుండా కూర్చోండి. అక్కడ డెవలప్ అయ్యేది ఎలాగో అవుతుంది కదా, మనకి గిట్ట కనిపిస్తుంది కదా. నేనే 5 ఎకరాలు లీజ్కి ఇచ్చిన అంటున్నా, నా దగ్గర నుంచి మూరం పోతుంది. మీకు కావాలంటే నేను చెప్తా, ఎమ్మెల్యే సార్ వాళ్ళకి చెప్తా, ఒక ఫుల్ బాటిల్ ఇప్పియండి సార్, రోజు ఒక బాటిల్, వాళ్ళు తాకుండా కూర్చుంటారంటే చెప్తా. కానీ డెవలప్ని మాత్రం ఎవరు ఆపొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే మన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి. నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారినే కాకుండా వాళ్ళ సోదరుని అనవసరంగా ఇది మూరం కానీ షాడో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అంటే అనడం జరిగిందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడొద్దు. ఒక పార్టీలో ఉండి ఎవరైనా ఉండని, అది ఇల్లీగల్ కాదు కదా, లీగల్. యాక్చువల్గా 5 ఎకరాలు లీజు తీసుకొని అది నేషనల్ హైవే రోడ్ పోతుంది మూరము. ఏదైనా ముసుక కొట్టుకుంటున్నారో అది ఇందిరమ్మ ఇల్లు నడుస్తుంది కాబట్టి కొట్టుకుంటుండొచ్చు. దాన్ని అనవసరంగా పట్టుకొని ఉస్కా మాఫియా, మూరం మాఫియా, ఇప్పుడు ఏదైనా మూరం అమ్ముతున్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించాలి, అంతేగాని అనవసరంగా మూరం బయట అమ్ముతున్నారు, ఏడ అమ్ముతున్నారు చూపించాలి అది. కాబట్టి నేను ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకే నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంతకుముందు అన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏమన్నాడంటే డెవలప్ పర్పస్ ని ఆపొద్దు. ఎందుకంటే నేను ఒక కేసు వేసిన దానికి విత్డ్రా చేసుకో మిత్రులు అనడం జరిగింది. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఒకవేళ మూరం పోకుంటే రోడ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఇదే చేసింది, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అదే చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే. వేయాలన్నా వద్దా? డెవలప్ కావాలంటే వేయాలి. అనవసరంగా ఈ దాన్ని పట్టుకొని ఏదో నేను ఇది చేసిన అది చేసిన అని అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒకరిని బ్లేమ్ చేయడం మంచి పద్ధతి కాదంటని నేను హెచ్చరిస్తున్నా.